ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. ఢిల్లీలో నిర్వహించిన ఆది కర్మయోగి అభియాన్ జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం పాల్గొన్నారు. వికసిత్ భారత్లో భాగంగా ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, పీఎం జన్మన్ ధర్తీ అబా అభియాన్ కార్యక్రమాలతో కలిపి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సదస్సును నిర్వహించింది. గిరిజన గ్రామ విజన్ 2030 ఆలోచనల నుండి అమలు వరకు అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువల్ ఓరం, కేంద్ర రాష్ట్ర కార్యదర్శులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కర్మయోగి అభియాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రతి గిరిజన గ్రామాన్ని స్వావలంబన, స్వయం సమృద్ధిగా మార్చడమే ఆది కర్మయోగి అభియాన్ ఉద్దేశమని అన్నారు. ఈ అభియాన్ ద్వారా జాతీయ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజాలు పాల్గొనేలా చూడాలని కోరారు. అలాగే అభివృద్ధి ప్రయోజనం గిరిజన ప్రాంతాలకు చేరేలా చూడాలని సూచిస్తూ आज इसीलिए गवर्नमेंट ने ये आदि कर्मयोगी योजना शुरुआत किए हैं। मुझे लगता है इसी से आज जो हम सपने देख रहे हैं 2047 तक देश को हम एक विकसित राष्ट्र बनाने के लिए उनका भी सहयोग होना चाहिए, क्योंकि आज 10 से 15 करोड़ आदिवासी जो पिछड़े हो गए उनको भी साथ में लेना चाहिए, और केवल साथ में लेना चाहिए नहीं, उनको भी सिखाना चाहिए, वो भी खुद आगे बढ़ना चाहिए. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ఆలయ సమీపంలోని శివాజీ ధ్యాన మందిరం, శ్రీ శివాజీ దర్బార్ హాలును సందర్శించారు. అనంతరం కర్నూలు పట్టణ సమీపంలోని నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 13,430 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులకు దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సభలో ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారనుందని ఉద్ఘాటించారు. 16 నెలలుగా రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని, డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ आंध्र प्रदेश में गूगल ने बड़ा निवेश करने का ऐलान किया है। गूगल यहां हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है। पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है। डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है। आज दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं. ఢిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్ పరిధిలో పర్యావరణ హితమైన బాణాసంచా, గ్రీన్ క్రాకర్స్ విక్రయాలు జరుపుకునేందుకు సుప్రీంకోర్టు బుధవారం అనుమతించింది. దీపావళి కోసం పిల్లలు ఎదురు చూస్తారని, గ్రీన్ క్రాకర్స్తో వారిని పండుగ చేసుకోవటానికి అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ అనుమతిని మంజూరు చేసింది. పర్యావరణానికి హాని కలగకుండా మితంగా వాడేందుకు అనుమతిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది తాత్కాలిక చర్య మాత్రమేనని, అక్టోబర్ 18 నుంచి 21 మధ్యనే వీటిని వినియోగించాలని స్పష్టం చేసింది. ఎన్సీఆర్ పరిధిలోకి బయట నుంచి ఎలాంటి బాణాసంచా తీసుకువచ్చేందుకు అనుమతి లేదని తెలియజేసింది. మావోయిస్ట్ అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న శుక్రవారం ఛత్తీస్గఢ్లో అధికారికంగా పోలీసుల ముందు లొంగిపోయారు. వారిలో ఆసన్న సహా 208 మంది మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టు చరిత్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటని అధికారులు తెలిపారు. వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారని, 153 ఆయుధాలు అప్పగించారని చెప్పారు. ఈ లొంగుబాటుపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ మాట్లాడారు. ఇది ఛత్తీస్గఢ్కే కాదు, దేశానికి చారిత్రాత్మకమైన రోజని పేర్కొన్నారు. హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మావోయిస్టులను కోరుతూ వచ్చామని, ఇప్పుడు వారికి నైపుణ్యాలు కల్పించి పునరావాసానికి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మరోవైపు దేశంలోని 2 వేర్వేరు చోట్ల మొత్తం 88 మంది మావోయిస్టులు బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహారాష్ట్రలో సీనియర్ నక్సల్స్ కేడర్కు చెందిన 61 మంది గడ్చిరోలి పోలీసుల ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. కేంద్ర నక్సల్స్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు మల్లుజోల వేణుగోపాలరావు అలియాస్ భూపతి సహా 60 మంది ఇతర మావోయిస్టులు వారి ఆయుధాలను పోలీసులకు సమర్పించారు.
వీరిపై 60 కోట్ల రూపాయల రివార్డు ఉంది. అలాగే సుక్మా జిల్లాలో ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 10 మంది మహిళలు కూడా ఉన్నారు. లొంగిపోయిన వారిపై మొత్తం 50 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. భారతదేశంలో అన్ని రవాణా విధానాలను ఏకీకృతం చేయాలని ప్రారంభించిన పీఎం గతిశక్తి పథకం సోమవారంతో 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిర్వహించిన పీఎం గతిశక్తి జాతీయ బృహత్తర ప్రణాళిక 4వ వార్షికోత్సవంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం గతిశక్తి పబ్లిక్ ప్లాట్ఫామ్, పీఎం గతిశక్తి ఆఫ్షోర్, లీప్స్ 2025 వంటి పలు కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ సమగ్ర ప్రణాళిక, ప్రాంతీయ ఆధారిత అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను పీఎం గతిశక్తి ప్రతిబింబిస్తుందని చెప్పారు. పీఎం గతిశక్తి పరిధి మరింత విస్తరిస్తోందన్నారు. పీఎం గతిశక్తి స్థూల ప్రణాళిక, సూక్ష్మ నిర్వహణ మధ్య వారధిగా పనిచేస్తోందని పీయూష్ గోయల్ వివరిస్తూ The long-term economic growth imperatives of the nation, all of them should be thought through in a very comprehensive manner. And therefore, the Honorable Prime Minister, when he launched PM Gati Shakti, had said that with the resolve of Atmanirbhar Bharat, the foundation for the next 25 years is being laid. And truly, the PM Gati Shakti has acted as a bridge between macro planning and micro implementation. గుండెపోటు వచ్చిన సమయంలో ప్రాణాలను రక్షించే కార్డియో పల్మనరీ రిసెసిటేషన్ సిపిఆర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం నుంచి వారం రోజుల పాటు సిపిఆర్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తుంది. ఈ వారోత్సవాలను కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ న్యూఢిల్లీలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య నిపుణుల సహాయం అందేలోపు చేతులు ఉపయోగించి గుండెపై సిపిఆర్ చేయడం ద్వారా ముఖ్యమైన అవయవాలకు రక్త సరఫరా కొనసాగేలా ఆక్సిజన్ అందేలా చేయవచ్చన్నారు. ఇది అత్యవసర సమయాల్లో ప్రాణాలు నిలిపే అవకాశాలను ఎన్నో రెట్లు పెంచుతుందని ఆమె పేర్కొన్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఢిల్లీలో ఆ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ ఏఐ శక్తి పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాంకేతిక రంగంలో గూగుల్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం గర్వకారణమన్నారు. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్లు, ఏఐ, రియల్ టైం డేటా కలెక్షన్లు వంటి అంశాలన్నీ భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దనున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ Today, Google has come to Visakhapatnam. We are in an inspiring time. Now, even everybody is having a smartphone. Penetration and use of AI is very high in India. They are using AI. Now we have to drive to take next level. With all our things, one is digital connectivity, second is data center and AI, and also integration of historical data and global knowledge. It will be a deadly combination. హర్యానాలోని మనేసర్లో జరిగిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ 41వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అధునాతన శిక్షణను అందించే స్పెషల్ ఆపరేషన్స్ ట్రైనింగ్ సెంటర్కు అమిత్ షా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ దేశంలో వ్యవస్థీకృత నేరాలతో పాటు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ సమర్థవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, జమ్మూ టాస్క్ ఫోర్సులో ఇప్పటికే 6 ఎన్ఎస్జీ హబ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జీ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు అమిత్ షా ప్రకటించారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో మంగళ బుధవారాలలో 2 రోజుల పాటు పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధి, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల కల్పన కోసం ఉద్దేశించిన జాతీయ మిషన్ను నిర్వహించారు. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ జాతీయ మిషన్పై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రతిపాదనలతో పాటు రాష్ట్ర పర్యాటక శాఖలో అవలంబిస్తున్న విధానాలు వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకోనున్న చర్యలను మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు కేటాయించాలని కేంద్ర మంత్రిని కందుల దుర్గేష్ కోరారు.
ప్రపంచ పర్యాటక కేంద్రాలుగా తిరుపతి, విశాఖపట్నాలను అభివృద్ది చేసేందుకు సహకారం అందించాలన్నారు. అమరావతిలో పర్యాటక భవన్, రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి దుర్గేష్ తెలిపారు. దేశం నుండి పారిపోయిన వ్యక్తుల అప్పగింత, సవాళ్లు, వ్యూహాలపై ఏర్పాటు చేసిన సదస్సును ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ అవినీతి, నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రభుత్వం శూన్య సహన విధానాన్ని అవలంబిస్తోందని ఉద్ఘాటించారు. నేరస్తులు అందరినీ చట్ట పరిధిలోకి తీసుకురావడానికి ఒక బలమైన యంత్రాంగాన్ని అభివృద్ది చేస్తున్నామన్నారు. పారిపోయిన ఆర్థిక నేరస్తుల చట్టం అమల్లోకి వచ్చిన 4 సంవత్సరాలలోనే $2 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా మొత్తం రికవరీ అయిందన్నారు. మనీ లాండరింగ్ చట్టాలను కూడా బలోపేతం చేశామని, దీనివల్ల 2014-2023 సంవత్సరాల మధ్య సుమారు $12 బిలియన్ విలువైన ఆస్తులను జప్తు చేశామని పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రైల్వే ప్రదర్శన అయిన 16వ అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శన 2025ను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రారంభించారు. 15కి పైగా దేశాలకు చెందిన 450కి పైగా ప్రదర్శనకారులు అత్యాధునిక రైల్వే, మెట్రో ఉత్పత్తులు, ఆవిష్కరణలు ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలలో రైల్వేల ఆధునీకరణపై దృష్టి సారించామని చెప్పారు. రైల్వేల ఆధునికీకరణకు ప్రభుత్వం ఏటా 2,56,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు. దాదాపు 35,000 కిలోమీటర్ల ట్రాక్స్ నిర్మించామని, 46,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్లు విద్యుదీకరించబడ్డాయని వెల్లడించారు. భారతీయ రైల్వే ఇప్పుడు ఒక ప్రధాన ఎగుమతి కేంద్రంగా అభివృద్ది చెందుతోందని, ఇటీవల భారతదేశంలో తయారైన లోకోమోటివ్ ఆఫ్రికాకు ఎగుమతి అయిందని పేర్కొన్నారు. త్వరలో వందే భారత్ తదుపరి వర్షన్ను ప్రారంభిస్తామని అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ We have now 156 Vande Bharat services, 30 Amrit Bharat services and 4 Namo Bharat services, highly popular in the entire country. Today we are manufacturing 7,000 coaches every year. We are manufacturing 1,681 locomotives. Work is going on in our country at this point of time. Increasing the capacity of conventional tracks and building dedicated passenger corridors. These will be very important focus points in the coming years. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం ప్రారంభమై 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ NHA 2024-25 వార్షిక నివేదికను గురువారం విడుదల చేసింది. పేదలకు మెరుగైన వైద్య సేవలు చేరువ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ABPM-JAY, NTR వైద్య సేవ ఆరోగ్య బీమా పథకాలకు అర్హత పొందిన 1.58 కోట్ల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని NHA వెల్లడించింది. రాష్ట్రంలో ABPM-JAY పథకం కింద 78,65,341 కుటుంబాలు ఉండగా, NTR వైద్య సేవ కింద 80,30,658 కుటుంబాలు ఉన్నాయని పేర్కొంది. గత సంవత్సరం కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ది మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఢిల్లీలో ఆ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాత్రికేయులకు వెల్లడించారు. దేశాభివృద్దికి ఈశాన్య ప్రాంతం చోదక శక్తిగా మారిందని అన్నారు. ఈశాన్య ప్రాంత సామర్థ్యాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందన్నారు. గతంలో 9 విమానాశ్రయాలు మాత్రమే ఉన్న ఈశాన్య ప్రాంతంలో ఆ సంఖ్య ప్రస్తుతం 17కి చేరిందని, అలాగే అక్కడి జాతీయ రహదారులు 10,000 కిలోమీటర్ల నుండి 16,000 కిలోమీటర్లకు పెరిగాయని మంత్రి వివరించారు. గుజరాత్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం శుక్రవారం నూతన మంత్రివర్గాన్ని ప్రకటించింది. గాంధీనగర్లో జరిగిన కార్యక్రమంలో హర్ష్ సంఘ్వీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆయనతో పాటు 21 మంది మంత్రుల చేత ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులలో ఒక ఉప ముఖ్యమంత్రి, 5 కేబినెట్ హోదా మంత్రులు, స్వతంత్ర బాధ్యతలు కలిగిన 3 సహాయ మంత్రులు, 12 మంది సహాయ మంత్రులు ఉన్నారు. కొత్త మంత్రివర్గంలో రివాబా జడేజాతో సహా 3 మహిళా నేతలు కూడా ఉన్నారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం కె సుమా, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.